తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి జపాన్లో పర్యటిస్తున్నారు. ఇవాళ రేపు టోక్యోలో పలు కంపెనీల ప్రతినిధులతో భేటీ కానున్నారు. తెలంగాణకు మరోసారి భారీగా పెట్టుబడులు తీసుకురావడమే లక్ష్యంగా ఈ పర్యటన సాగుతోంది. ఇవాళ టోక్యోలో సోనీ గ్రూప్, జపాన్ ఇంటర్నేషనల్ కోఆపరేషన్ ఏజెన్సీ, జెట్రో, జపాన్ బయో ఇండస్ట్రీ అసోసియేషన్, అలాగే వివిధ సంస్థలతో నిర్వహించే సమావేశాల్లో పాల్గొంటారు. సాయంత్రం తోషిబా ఫ్యాక్టరీని సీఎం రేవంత్ సందర్శిస్తారు. అలాగే ఇవాళ సీఎం రేవంత్ రెడ్డి బృందం జపాన్ బ్యాంక్ ఫర్ ఇంటర్నేషనల్ కోఆపరేషన్ ప్రతినిధులతో ప్రత్యేకంగా సమావేశం కానుంది. హైదరాబాద్ మెట్రో 2వ దశ ప్రాజెక్టును పర్యవేక్షిస్తున్న హెచ్ఏఎంఎల్ ఎండీ ఎన్వీఎస్ రెడ్డి కూడా ఈ సమావేశంలో పాల్గొననున్నారు. ఈ సందర్భంగా మెట్రో 2వ దశ ప్రాజెక్టు నిర్మాణంలో అతిపెద్ద భాగస్వామ్యమైన ప్రపంచ బ్యాంకులు సాయం అందించాలని కోరనున్నారు. 2వ దశ ప్రాజెక్టులో పార్ట్ ఏ కింద 76.4 కిలోమీటర్ల మేర 5 కారిడార్లు నిర్మిస్తున్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు జాయింట్ వెంచర్గా దీనిని చేపడుతున్నాయి. దీని అభివృద్ధిపై చర్చించనున్నారు. రేపు టోక్యోలో ఉన్న గాంధీ విగ్రహానికి సీఎం రేవంత్ పుష్పాంజలి ఘటిస్తారు. తర్వాత టోక్యో గవర్నర్తో సీఎం రేవంత్ రెడ్డి మర్యాదపూర్వక సమావేశమవుతారు. ఆ తర్వాత ఇండియన్ ఎంబసీ ఆధ్వర్యంలో పరిశ్రమల ప్రతినిధులతో భేటీ అవుతారు. తర్వాత టయోటా, తోషిబా, ఐసిన్, ఎన్టీటీ తదితర కంపెనీల సీఈఓలతో వేర్వేరుగా సమావేశమవుతారు. జపాన్ ఓవర్సీస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ కార్పొరేషన్ ఫర్ ట్రాన్స్పోర్ట్ అండ్ అర్బన్ డెవలప్మెంట్ ప్రతినిధులతో సమావేశంలో పాల్గొంటారు. తర్వాత సుమీదా రివర్ ఫ్రంట్ను సందర్శిస్తారు. ఈ నెల 22 వరకు రేవంత్ పర్యటన కొనసాగనుంది.